సాయంత్రం నుంచే అందరినీ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా చాలా మంది పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాల్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలని చాలా మంది ఎక్కువ మంది తాపత్రయపడతారు. ఈ తాపత్రయపడేటప్పుడు ఒక నాయకుడిని నమ్మామంటే నాయకుడి వెనుక నడవాలి. నాయకుడి నిర్ణయమే మనకి అడుగు వేయాల్సిందే. నాయకుడిని మనం నమ్మినప్పుడు ప్రశ్నించడం, అదేవిధంగా వేరే కోణంలో ఆలోచన చేయడం అంత మంచి పద్ధతి కాదని కూడా తెలియదు. అనుసరించడమే ఉండాలి. నాయకుడిని అనుసరించడం ఉండాలి. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. 24 సీట్లు తీసుకోవడం ఏంటి, 3 పార్లమెంట్లు తీసుకోవడం ఏంటి అని చాలా మంది మాట్లాడతారు. తప్పనిసరిగా కార్యకర్తల మనోభావాల్ని, నాయకుల యొక్క మనోభావాల్ని ఖచ్చితంగా గౌరవించాల్సింది. అందులో ఎటువంటి మార్పు కూడా లేదు. కానీ వాస్తవ పరిస్థితిని మనందరం కూడా బేరీజ్ చేసుకోవాలి. 2024 ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 24 అసెంబ్లీ పోటీ చేస్తాం, 3 పార్లమెంట్ పోటీ చేస్తాం. పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 98% సక్సెస్ రేట్ ఉండాలి అని చెప్పారు. అంటే 24 పార్లమెంట్ గెలవాలి, అసెంబ్లీ గెలవాలి, 3 పార్లమెంట్ గెలవాలి. అంటే 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ గెలుస్తుంది, 3 పార్లమెంట్ లో జనసేన పార్టీ 3 పార్లమెంట్ గెలుస్తుంది. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 3 పార్లమెంట్ అంటే 21 అసెంబ్లీ స్థానాలు. అంటే 21 అసెంబ్లీ స్థానాల్లో కూడా గాజు గ్లాస్ సింబల్ ఉంటుంది అని. అంటే ఇక్కడ ఒక 24 పోటీ చేస్తాం, మరొక 24 అసెంబ్లీ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తుంటే అక్కడ పడే ఓట్లు మనకి బలమైనటువంటి పునాది అవుతాయి. కానీ 45 అసెంబ్లీ స్థానాలు రేపు 2024 తర్వాత 24 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మనకి బలమైనటువంటి పునాదులు వచ్చేస్తాయని చెప్పారు. దాన్ని తప్పుగా ఆలోచించాల్సిన పని ఉంది. ఎవరైనా తప్పుగా ఆలోచించాల్సిన పని ఉంది. 45తో పాటు రాబోయే ఎన్నికలకి ఇంకో 40-45 రెడీ చేసుకుంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎవరి మద్దతు ముఖ్యమంత్రి అయిపోతున్నారు. మనం ఆదిష్ట ఆలోచన చేయాలి. మనం అడుగులేసే ముందు గతంలో జరిగిన అనేక అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. 2019లో పోటీ చేశాం, పొత్తులతో 175 పోటీ చేశాం, ఒక్క అసెంబ్లీ స్థానానికి గెలిచాం. పార్లమెంట్ లో ఒక్కటి కూడా గెలవరా? దాని మీద మనం ఎందుకు మాట్లాడాలా? అంతకుముందు 2014లో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాం. మరి ఆ రోజు ఆయన ఏమి స్వార్థం చూసుకోలేదే, రాష్ట్ర ప్రయోజనాలు చూసారే, ఎక్కడ పదవి తీసుకోలేదే, ఎక్కడైనా పదవి తీసుకున్నారా? మరి ఆయన ఆ రోజున రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేశారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలని చూశారు. విభజించబడిన ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉండాలని కలలు కనబట్టే కదా ఆ రోజున. ఏమి ఆశించకుండా మరి ఆయన మద్దతు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రశ్నించడం ఏంటి? మనం నాయకుడు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మనం అనుసరించాల్సిందే. మనం అనుసరించాలి. తర్వాత మనం చూసాం 2021లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అందరూ మాట్లాడలేదండి అన్న, నేను కొత్త ఉండి నాకు బీఫామ్ ఎలాగిస్తావు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు బీఫామ్ ఎలాగిస్తావు, నేను ఎవరో తెలియదు, అయినా బీఫామ్ ఎందుకు ఇచ్చావు? ఎవరైనా మాట్లాడరా? ఎవరైనా మాట్లాడారా? అందరూ సలహాలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మందికి బీఫామ్ ఇచ్చారు ఆయన ఆ రోజున. ఈ రాష్ట్రంలో ఒక కొత్త తరానికి 1,00,000 మందికి బీఫామ్లు ఇచ్చారు ఆ రోజున. అలా వచ్చింది కొత్త తరం. ఏ పార్టీ అయినా సాహసం చేసిందా? ఏ నాయకుడైనా సాహసం చేశారా? ఎవరైనా సరే మనబాటోళ్ళకి, ఆర్థిక బలం లేకపోయిన వాళ్ళకి, రాజకీయ వారసత్వం లేని వాళ్ళకి, బాగా అనుభవం లేకపోయినా ఒక కొత్త తరాన్ని ప్రోత్సహించాలని పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మందికి బీఫామ్ ఇచ్చారు కొత్త తరానికి. ఆ రోజు ఎవరు మాట్లాడలేదే? మీరు గెలవలేదంటే పవన్ కళ్యాణ్ గారు అడిగారు మిమ్మల్ని ఏమన్నా? మీరు నిలబడ్డారు, మీరు నేర్చుకుంటారు, ప్రజలతో మమేకం అవుతారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని నమ్మి 1,00,000 మందికి బీఫామ్ ఇచ్చారు. ఒక కొత్త తరానికి ఇచ్చారు.
మనం అటువంటి గొప్ప వ్యక్తిని మనం అనుసరించాలి. ఎవడో ఒక సోషల్ మీడియాలో పెడతారు, వైఎస్ఆర్సీపీ ట్రాప్ పెడతారు. మీరు ఆ ట్రాప్ లో జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో పనిచేసేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాకు 350 కోట్లు ఖర్చు పెట్టి పోస్టులు పెడితే దాని జన సైనికులు చూడటం ఏంటి? వాళ్ళని కూడా తిప్పి కొట్టాలి. తల్లినే గెలిపించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి కాలేదా? మనం ఎందుకు ప్రశ్నించకూడదు? ఈ రోజున సొంత చెల్లిని తల్లిని వేరే రాష్ట్రానికి పంపించేస్తే వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమని ప్రచారం చేస్తూ ఉన్నారు. దాని మీద మనం మాట్లాడాలి. వేల కోట్లు, లక్షల కోట్లు అవినీతి చేసినటువంటి ఒక నేరస్తుడికి అధికారం ఇయ్యడం ఏంటని మాట్లాడాలి. మనందరం కూడా మాట్లాడాలి కదా. మనం అట్లాంటి అంశాల మీద ఒక దగ్గర నుంచి మాట్లాడటం మొదలు పెడితే రాష్ట్రం మొత్తం మాట్లాడతాం. మనందరం కూడా ఒక దగ్గర మాట్లాడడం మొదలు పెట్టాలి. మనం ఎందుకు భయపడాలి? గతంలో స్టాటిస్టిక్స్ తీసుకోండి. 2009లో 293 స్థానాలు పోటీ చేస్తే 18 స్థానాలే కదా వచ్చినాయి. ఆ రోజున పార్లమెంట్ రాలేదే. 2019లో పోటీ చేస్తే 175 పోటీ చేశాం, ఒకటే వచ్చిందే, పార్లమెంట్ రాలేదే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఆయన వ్యూహం మనం అర్థం చేసుకోవాలి, ఆయన అనుసరించాలి. 24 పోటీ చేసి 24 గెలుద్దాం, 3 పార్లమెంట్ పోటీ చేసి 3 పార్లమెంట్ గెలుద్దాం అన్నారు. మీకు 0 కావాలా 24 కావాలా? 0 కావాలా 24 కావాలా? ఒకటి కావాలా? లేకపోతే ఇక్కడ ఉండేటువంటి 24 కావాలా? 24 కావాలి కదా. మరి అంతకుముందు 0 పార్లమెంట్ ఉంది, ఇప్పుడు 3 పార్లమెంట్ వస్తుందని చెప్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తామని. మనం ఏది కావాలి? గతంలో 1 పార్లమెంట్ లేదు, ఇవాళ 3 పార్లమెంట్ గెలిచి తీరుతాం. అరే ఎవరో ఏదో చెప్తారు. వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం వాస్తవాన్ని గ్రహించాలి. వైసీపీ సోషల్ మీడియా ట్రాప్ లో పడద్దు. జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సర కాలంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నాడు? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎందుకు దూషిస్తూ ఉన్నారు? మనం అట్లా ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పొత్తులో ఉన్నారు కాబట్టి, జనసేన టీడీపీ ప్రభుత్వం స్థాపిస్తున్న సర్వే రిపోర్ట్లని చెప్తున్నాయి కాబట్టి మనం ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి. ఆ ఇబ్బందులు గురి చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తారు. అవే మనం వింటాం. మనకి పోటీ చేసే అవకాశం ఇస్తుంది ఎవరు? ఈరోజు గుర్తింపు ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అంతకుముందు ఎక్కడ ఉందో గుర్తింపు చెప్పండి. అంతకుముందు ఏమైనా మనం తీసుకుందాం. ప్రజారాజ్యం పార్టీలు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేయరా? ఇవాళ ఇంతమంది పోటీ చేసాం. పవన్ కళ్యాణ్ గారు కదా మనకు గుర్తింపు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కదా మనకి రాజకీయంగా పునాదేస్తుంది. మరి ఆయనతో కలిసి నడుస్తామా? ఆయన సందేహిస్తామా? మనం ఆయనతో ఏం చేయాలి? మనం కలిసి నడవాలా? ఆయన లేకపోతే మనల్ని పట్టించుకునేవాడు ఎవడో చెప్పండి. మనల్ని పట్టించుకునేవాడు మనకి ఎవడైనా కార్పొరేటర్ సీట్ ఇస్తారా? లేకపోతే పోతిన మహేష్ లాంటి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ వస్తారా? ఏముంటుంది? అన్ని కూడా జెండాలు పంపిస్తారు, పక్కన పడేస్తారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అట్లాంటిది మనకి పవన్ కళ్యాణ్ గారు ఎంత పని చేస్తున్నా, మనకి ఎంత గుర్తింపిస్తున్నా, మనల్ని రాజకీయ పునాదులు వేస్తున్నా, ఆయన గురించి ఎవడో పకోడీగాడు మాట్లాడితే పనికిరాని మాటలు అవి దృష్టిలో పెట్టుకుంటామా? అందరూ ఏదో జరిగిపోయినప్పుడు సార్ ఏంటి సార్ 24 అని అందరూ బ్రెయిన్ ఇదే అయిపోతున్నారు అందరూ. ఏం గతంలో మన గణాంకాలు ఏంటి? గతంలో మన స్టాటిస్టిక్స్ ఏంటి? మనం ఇప్పుడున్నాం మనం ఆలోచన చేసి చేయాలి. మనం బలంగా చెప్పాలి 10 మందికి. అంతేగాని మనమే ట్రాప్ లో పడిపోతే ఆ ఉచ్చులో రేపు మనందరం పోతాం. మనం ఒక వ్యక్తి రోజున ఒక కొత్త జనరేషన్ ని 1,00,000 మందిని ఆయన తీసుకొస్తే పవన్ కళ్యాణ్ లేకపోతే మనందరం ఏమవుతాం? మనం 1,00,000 మంది పోతాం. మనందరం ఏమవుతాం? 1,00,000 మంది పోతాం. మనం పోవాలా ఉండాలా? అంటే మనం పవన్ కళ్యాణ్ గారు అనుసరించాలా అనుమానించాలా? మనం అనుసరించాలి కదా. వాస్తవాలు మనం కూడా గుర్తించాలి కదా. చెప్పండి. మనం ఎక్కడో తీసుకోవద్దు.
పశ్చిమ నియోజకవర్గంలో కానీ సెంట్రల్లో కానీ ఈస్ట్ లో కానీ మనం తీసుకుంటే మనం చాలా మంది తప్పు చేసి మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు గొప్పదాని గురించి చెప్పడం గురించి ఆటో డ్రైవర్ కూడా కార్పొరేట్ సీట్ ఇచ్చామో ఎవరైనా మనం ముగ్గురికి ఇచ్చాము. హోటల్ కులస్తులో ఎంతమంది ఎవరు టికెట్ ఇలా మనం ఇచ్చామో ఎవరైనా ఇక్కడ ఇచ్చాం కదా. పార్టీకి 1 సంవత్సరం 2 ఏళ్ళు పనిచేస్తే 2019లో వాళ్ళందరికీ కార్పొరేట్ సీట్లు ఇచ్చాం కదా. మరి ఇతర పార్టీలో 20 ఏళ్ళు పార్టీలు పనిచేస్తే కార్పొరేటర్ సీట్ రాదు, ఒక డివిజన్ ప్రెసిడెంట్ రాదు. మరి మనకి ఎన్ని ఎలా వచ్చినాయి? 2 ఏళ్ళలో అందరికీ చెప్పాలి. అందుకని కూడా ఈ సమావేశం ఏర్పాటు చేశాం.